హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్లో ఏం జరుగుతుందంటే, రణ్వీర్ వారి ఇంటికి అమరేంద్ర వెళ్తాడు. అప్పుడు రణ్వీర్ని చూస్తాడు అమరేంద్ర. తను చాలా ధైర్యంగా ఉంటాడు, తనకి ఏదో నిజం తెలిసినట్టు. అప్పుడు అమరేంద్ర రాగానే, రా అమరేంద్ర, నీతో మాట్లాడాలి అని చెప్పి అంటాడు. అప్పుడు అమరేంద్ర కూడా నేను నీతో మాట్లాడడానికే వచ్చాను అని చెప్పి అంటే, మీ ఇంట్లోని పెరుగుతున్న అంజలి నా కూతురు దుర్గే కదా అని చెప్పి అడుగుతాడు. దానికి అమరేంద్ర ఒక్కసారిగా షాక్ గురవుతాడు. ఇదంతా పక్క నుంచి వింటున్న మనోహరి కూడా చూస్తూ ఉంటుంది, అమరేంద్ర సమాధానం ఏం చెప్తాడో అని చెప్పి. తర్వాత రోజు మనోహరి ఇంటికి వెళ్ళిన తర్వాత రణ్వీర్కి కాల్ చేసి, అప్పుడు మనం అంజలికి నీకు చేయించిన డిఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి నువ్వే ఆ డాక్టర్ని మార్చి చెప్పమని చెప్పావా అని చెప్పి అంటుంది. దానికి నేనేం చెప్పలేదు మనోహరి అని చెప్పి రణ్వీర్ అంటాడు. అప్పుడు నేను కూడా అక్కడ ఆ డాక్టర్కి ఫేక్ రిపోర్ట్ ఇమ్మని చెప్పలేదు, అంటే ఆ రిపోర్టు ఒరిజినల్లేనా అని చెప్పి కనుక్కో అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. రణ్వీర్ అప్పుడు తను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డిఎన్ఏ టెస్ట్ గురించి అడుగుతాడు. డాక్టర్, మీకు అప్పుడు గుర్తుందా, నేను ఒక పాపను తీసుకుని వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేయించాను కదా, అది పాజిటివ్ అని వచ్చింది, మీరు ఆ రిపోర్ట్ని మార్చారా, అది ఫేకా ఒరిజినల్ అని చెప్పి. నేనేం మార్చలేదు, అది ఒరిజినల్ రిపోర్టే అని చెప్పి చెప్తాడు. దానికి రణ్వీర్ లాయర్ కలిపి ఇద్దరు షాక్ గురవుతారు. అంటే అంజలి తన కూతురే అని తెలిసిపోయింది తనకి. ఇదంతా వెనక నుంచి గమనిస్తున్న అమరేంద్ర ఒకసారిగా షాక్ గురవుతాడు. రణ్వీర్కి ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి అంజలికి ఏ హాని తలపట్టడు అని అనుకుంటాడు. అక్కడి నుంచి విసురుగా రణ్వీర్ లాయర్ ఇద్దరు కలిపి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే బాగి ఆ ఫోటో కోసం వెళ్ళి అరుంధతిని అడుగుతుంది. అరుంధతి అంటుంది, ఏదో పని కోసం అప్పట్లో నేను అరుంధతికి ఇచ్చాను, అందుకే అది మీ ఇంట్లో ఉన్నది, అంతేగాని నాకు మీ ఇంటికి ఏ సంబంధం లేదు అని చెప్తుంది. అవును, మీకు మా ఇంటికి ఎందుకు ఉంటుంది అని చెప్పి బాగి కూడా అనుకుంటుంది. అప్పుడు అరుంధతి ఇంకా రిలాక్స్ అవుతుంది. అమ్మయ్య, బాగీకి నిజం తెలియలేదు అని. ఇదంతా గమనిస్తున్న చిత్ర కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది. అరుంధతి ఏదో మేనేజ్ చేసింది ఇప్పుడు, అందుకే తనకు తెలియలేదు.